రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి దేశంలోనే తొలిసారి ప్రత్యేక అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. 10 కోట్ల రూపాయల మూలధనాన్ని ఇందుకు కేటాయించారు. ఆ అభివృద్ధి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Wonderful applause. Please put your hands together. చూడు పోయింది. ఓకే సహచర మంత్రివర్గ సభ్యులు, ఇండస్ట్రీస్ మంత్రి గారైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు, అదే మరిగా గవర్నర్ సోలమన్ రాజు గారు, ఇండస్ట్రీస్ కమిషనర్, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, ఈరోజు రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి వచ్చినటువంటి ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి అధినేతలకు, వీళ్లే కాకుండా చాలామంది ఈరోజు ఆర్గనైజేషన్స్ వచ్చారు. Amazon.com నుంచి దగ్గర 1-2 కాదు, ఒక 25-30 ఆర్గనైజేషన్స్ వచ్చారు. ఈరోజు మనందరం కూడా యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసినటువంటి జూన్ 27వ తారీఖు ఎంఎస్ఎంఈ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేది, ఎక్కువ మంది ఆధారపడేది ఈ ఎంఎస్ఎంఈలపైన ఆధారపడుతున్నారు. క్రియేటివిటీకి చూస్తే స్కై ఈజ్ ది లిమిట్. ఇప్పుడు ఒక 5-6 మంది దగ్గర మాట్లాడిస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే శశి బిందు చిత్తూరు నుంచి రేవండ్స్ ప్లాస్టిక్స్ గురించి మాట్లాడారు. కేశవ నాయుడు దొరా ప్లాస్టిక్స్ గురించి ఆయన మాట్లాడారు. రవికుమార్ ఒక ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్ డిపిఆర్ ల్యాబ్స్ గురించి ఎంత ఫాస్ట్గా 21 రోజుల్లో ఎవరి రికమెండేషన్ లేకుండా ఆటోమేటిక్గా మాకు పర్మిషన్లు వచ్చాయని వారు చెప్పారు. ఇంకొక పక్కన చిన్నారావు ఫర్నిచర్ షాప్ పెట్టుకొని చాలా చిన్న స్థాయి నుంచి 18,000తో ప్రారంభించి ఇప్పుడు 5 కోట్ల రూపాయలు టర్నోవర్కి రీచ్ అయ్యాడంటే ఇది నిజమైన సక్సెస్. ఇది ఎంఎస్సీలకు గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారందరికీ ఇది ఒక వేదికగా తయారు కావాలనే ఉద్దేశంతోనే మనం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొక పక్కన చూస్తే దత్తప్రసాద్ అనే వ్యక్తి మచిలీపట్నం నుంచి వచ్చాడు. ముందు ఒక ఇండస్ట్రీ ఫెయిల్ అయినా ఆ తర్వాత మీరు చూస్తే అతను పట్టుదల ఈరోజు ఏరోస్పేస్ డిఫెన్స్లో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఇది కూడా ఒక ఉదాహరణ మనందరికీ.
ఇంకొక పక్కన దుర్గా ప్రసాద్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురించి ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చెప్పారు. మన రాష్ట్రంలో వస్తే దగ్గర 2 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మన దగ్గరుండే సమాచారం ప్రకారం 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దగ్గర 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక వ్యవస్థ ఈ ఎంఎస్ఎంఈలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అందుకని మనం కూడా ఆలోచించేది, నేను ఎప్పుడు కూడా మీ అందరికంటే ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా నా రాజకీయ జీవితం కంటే ఆర్థికంగా స్టెబిలైజ్ కావాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడూ రాజకీయాలపైన ఆధారపడకూడదు. అదే మరిగా నీతి నిజాయితీగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఒక యాక్టివిటీ ఉండాలి. అలాంటి యాక్టివిటీ ఉండాలని నేను ఎన్నో రోజులుగా నేను చిన్నప్పటి నుంచే ప్రారంభించాను. నేను కూడా ఒక ఎంఎస్ఎంఈతో ప్రారంభించాను నా జీవితాన్ని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ నేను ఒక కార్బైడ్స్ ఫ్యాక్టరీ పెట్టడం, ఒక హోటల్ కట్టడం, అవి అయిన తర్వాత మళ్ళీ అవన్నీ అమ్మేసి 1-2 ఫెయిల్ అయితే కూడా మళ్ళీ మీరు చూస్తే నేను ఒక డైరీ పెట్టి, నాకు బాగా అనుభవం. నేను డైరీ పెట్టినప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను 91లో. రోజంతా అసెంబ్లీకి పోయి పోరాడేవాళ్ళం. మధ్యాహ్నం నేరుగా వచ్చి లేదంటే పార్టీ ఆఫీస్కి పోయి పనిచేసేవాడిని. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఆఫీస్కి వచ్చేవాడిని. 2 గంటలు అక్కడనే భోంచేసేవాడిని, 2 గంటలు ప్లానింగ్ చేసేవాడిని. ఆ రోజు నేను స్టార్ట్ చేసింది 2తోనో 3తోనో స్టార్ట్ చేశాం. ఫస్ట్ చిత్తూరులోనే ఒక డైరీ యూనిట్తో స్టార్ట్ చేశాను. ఆ యూనిట్ అవుతానే 1 by 1 పెట్టుకుంటూ ముందుకు పోయాం. మళ్ళీ ఫ్యాక్టరీ వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా అటు తమిళనాడు ఇటు కర్ణాటక 2 రాష్ట్రాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేశాం. నేను 1.5 year మాత్రం పనిచేశాను. ఆ 1.5 year అవుతానే నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యా, తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాను. తర్వాత ఇండస్ట్రీ వైపు చూసే సమయం కూడా నాకు రాలేదు. ఆ బాధ్యత మా మిస్సెస్కి ఆ రోజు అప్పచెప్తే 25 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క పైసా ఫేవర్ ఎవరి దగ్గర తీసుకోలేదు, ఏ గవర్నమెంట్లో తీసుకోలేదు. కుటుంబానికి ఒక ఎకనామిక్ యాక్టివిటీ. ఆయన కూడా చూస్తే దిగి చూస్తే ఎంత లోతుంటుంది అనుకుంటారు, కానీ అన్నీ అనుభవించి ప్రాక్టికల్గా మీకు చెప్తున్నా, ఇది కష్టమైన పని కాదు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు మన రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం. వ్యవసాయానికే ప్రాధాన్యత. పెద్ద ఇండస్ట్రీస్ లేవు. నేను ప్రతిరోజు మీటింగ్ పెట్టేవాడిని. ఇండస్ట్రీ ఎక్కువగా పోవాలనే ఉద్దేశంతో ఒక పక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ హైదరాబాద్లో మీరు చూస్తే ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీగా బ్రహ్మాండంగా తయారైందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ నా కష్టార్జితం తప్ప ఇంకోటి లేదు. ఆ విషయం కూడా మీకు తెలుసు. అదే సమయంలో నేను ఇండస్ట్రీస్ని పిలిచి మాట్లాడేవాడిని, ఫైనాన్సర్స్ని పిలిపించి మాట్లాడేవాడిని. అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి, మీరు మా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, మా వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారంటే వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు, మేము డబ్బులు ఇస్తాం. అదే సమయంలో మీ వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ పెట్టకుండా కొంత డబ్బులు డైవర్ట్ చేసి వాళ్ళు బాగుంటున్నారు, ఇండస్ట్రీ మాత్రం సిక్ అయిపోతా ఉంది, మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తున్నామని చెప్పి చాలాసార్లు కంప్లైంట్ చేశారు. నేను ఒకే మాట చెప్పాను, ఈ ఇండస్ట్రీ మీది. ఇండస్ట్రీ పెట్టినప్పుడు మీరు నీతి నిజాయితీగా పనిచేసుకుంటే మీకు కష్టం వచ్చినప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ స్విండిల్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. ఇండస్ట్రీ పెట్టిన వ్యక్తి ఆలోచించాల్సింది, రెగ్యులర్గా బ్యాంకుకు కానీ డబ్బులు పే చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా బాగా తగ్గే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడేవాడిని. నేను చేసిన ఇంకొక పని కూడా మీరు చూస్తే, ఆ రోజు నేను చాలామంది ఇండస్ట్రియలిస్టులని నాతో కలిసి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళా, వేరే దేశాలకు తీసుకెళ్ళా, నెట్వర్కింగ్ చేశాను.
ఇదే మరి కూర్చున్నప్పుడు ఒక మీటింగ్లో మనం కూర్చుంటే ఆ దేశంలో ఉండే కౌంటర్ పార్ట్స్ రావడం, వీళ్ళు వాళ్ళు కూర్చోవడం, ఒకరికొకరు అవకాశాలు ఏమున్నాయో మాట్లాడుకోవడం, అవసరమైతే పార్ట్నర్షిప్ చేయడం అన్నీ చేశారు. దీని యొక్క పర్యవసానం మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ 9 సంవత్సరాల్లో ఏదైనా సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ వచ్చారంటే అందులో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రం కూడా కాకుండా మనమే ముందుకు పోయాం. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది, మనం ఒక పద్ధతి ప్రకారం ఫోకస్ చేస్తే ఏదైనా సాధ్యం. నేను ఆ రోజు ఐటీకి ప్రమోట్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో 30 ఇంజనీరింగ్ కాలేజీ, 30 ఇంజనీరింగ్ కాలేజీలో 300 ఇంజనీరింగ్ కాలేజీ చేశారు 9 సంవత్సరాల్లో. చాలామంది అన్నారు మీ దగ్గర టీచర్లే లేరెట్ చేస్తారన్నారు. పర్వాలేదు, ఒక్కొక్క స్థాయిలో అయితే మల్టిప్లయర్ ఎఫెక్ట్లో పోవాలనే ఉద్దేశంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ని డిగ్రీకి టీచ్ చేయించిన రోజులు, పీహెచ్డీలు కూడా దొరక్కపోతాయి. ఆ తర్వాత చాలామంది ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి. ప్రపంచం అంతా వెళ్ళాం, కంపెనీలు తీసుకొచ్చాం, మన వాళ్ళు పెట్టారు. దాంతో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చాయి. అది తెలుగువాడు కావడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కొంతమందిని నేను చూశాను, బ్రహ్మాండమైన కంపెనీలు పెట్టారు, కంపెనీలు అమ్మారు, మళ్ళీ ఇంకొక కంపెనీకి వెళ్తున్నారు. ఇలాంటి చాలా చేయగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో నేను ఒకసారి చూసినప్పుడు కొంతమంది అయితే ఇక్కడ మహిళా ఆంటర్ప్రినర్స్ కూడా నేను చూస్తున్నా. రమాదేవి ఇక్కడే ఉంది. అప్పటి నుంచి ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కోసం పనిచేసే పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం హైదరాబాద్లో రంగారెడ్డిలో నేను వారికి ఏం కావాలని ఇవ్వడం కోసం ల్యాండ్ ఇచ్చా, గుట్టలని ఇచ్చాను. ఆ గుట్టల్ని బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారు చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా ఇప్పుడు దేశానికి ఆవిడ ఒక మోడల్. ఎవరికైతే మహిళా ఆంటర్ప్రినర్స్కి ఒక మోడల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని బట్టి నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే, ఒక పని, ఏ పనైనా సరే ఫోకస్ చేసి చేయగలిగితే ఆటోమేటిక్గా సాధిస్తాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరందరూ చూస్తున్నారు, ఇండస్ట్రీస్ పైన నేను ఎక్కువ ఇంత మునుపు శ్రద్ధ పెట్టాను, ఇప్పుడు శ్రద్ధ పెడుతున్నాను. దానికి కారణం ఉద్యోగాలు మన పిల్లలకు రావాలంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఇండస్ట్రీస్ వస్తే అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎన్ని ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తే అంత ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ అభివృద్ధి కావాలి. అగ్రికల్చర్లో కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి. అప్పుడే వాల్యూ అడిషన్ వస్తుంది. అదే సమయంలో ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున వస్తే సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు వస్తాయి. అందుకే మీరు చూశారు, బైఫర్కేషన్ తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మన ఆదాయం మీరు చూస్తే 36,000 రూపాయలు తక్కువ మన నైబరింగ్ స్టేట్స్ కంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో. అదే మరి ఇండస్ట్రీస్ లేవు, ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలు లేవు, రాజధాని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆదాయం కూడా తక్కువ. 54% మీరు చూసినప్పుడు మొదటి రోజుల్లో అయితే 42% తెలంగాణకు 54% ఆదాయం, 58% పాపులేషన్ ఉండే ఆంధ్రప్రదేశ్ 46% ఆదాయం వచ్చే పరిస్థితి నుంచి ఇంకా మనం ముందుకు పోలేకపోయాం. కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు రోజు ముందుకు పోతున్నాం.